హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు అయితే మిమ్మల్ని ఒక చిన్న ముచ్చట అడుగుతానండి. సో ఏందో అని భయపడమాకండి ఫ్రెండ్స్. జస్ట్ సింపుల్ అన్నమాట. ఇడ్లీ తయారు చేయడం ఈజీయా లేక బోండా తయారు చేయడం ఈజీయా అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో ఇంతకీ ఈ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ఎందుకు అడుగుతున్నానంటే, సో మా ఇంట్లో ఇడ్లీ గురించి కానీ బోండాల గురించి కానీ ఎప్పుడు డిస్కషన్ జరిగినా నేనేమో ఇడ్లీ అయితే చాలా ఈజీగా అయిపోయింది అండ్ ఆయిల్ కూడా ఉండదన్నమాట, హెల్దీ అని చెప్తాను. మా అత్తమ్మ మా బావ వీళ్ళందరేమో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఓట్ని అయితే బోండాలకే వేసేస్తారనమాట. నేనంటాను ఆయిల్ ఫుడ్ అని అంటాను కానీ సో వాళ్ళ ఓట్ మాత్రం ఎప్పుడు బోండా వైపే ఉంటదండి. సో ఇలా జరుగుతుంటాయి అనమాట మా ఇంట్లో అప్పుడప్పుడు డిస్కషన్. సో ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక సప్త శనివారం వ్రతం అని చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇంక అత్తమ్మకి ఇలా అయినా కూడా మధ్యలో స్టాప్ చేయొద్దని చేస్తున్నా కదా. సో లాస్ట్ 2 days నుంచి ఏంటంటే కొంచెం అలసటగా ఉండి ఏ టిఫిన్లు అయితే చేయట్లేదు అనమాట. నిన్న బుధవారం రోజు అత్తమ్మని పరామర్శిద్దామని మా పెద్దమ్మ మా పెదనాన్న వచ్చారండి. ఇక వాళ్ళతో పాటు అమ్మ కూడా వచ్చిందనమాట. సో వాళ్ళకి ఈ టిఫిన్స్ గురించి డిస్కషన్ ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు కానీ మళ్ళీ టిఫిన్స్ గురించి డిస్కషన్ వచ్చింది. ఇక మా అమ్మ ఏమనుకుందో ఏమో కానీ ఇంట్లో బోండాల పిండి ఉంటే దాన్ని అయితే కలిపేసి వెళ్ళిందనమాట. మేబీ నేను అనుకుంటున్నాను ఈ కీళ్ళవాతపు నొప్పులు ఉన్నాయి కదా, వాటి వల్ల బోండాల పిండి కలపడానికి కొంచెం కష్టం అవుద్దేమో, అందుకే కలపలేక బోండాలు చేయట్లేదు అనుకుందో ఏమో. మా అమ్మ బోండాల పిండిని అయితే కలిపేసి పెట్టి ఊరికి వెళ్ళింది అనమాట. వాస్తవానికి నాకే ఓపిక లేక నేనే ఏ టిఫిన్ అని పెట్టుకోదలుచుకోవట్లేదు, కానీ ఇక అమ్మకి అదే లేక అమ్మ అయితే టిఫిన్ అయితే కలిపేసి పెట్టింది అనమాట. ఆ విషయం పక్కకు పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇక వ్లాగ్ లోకి అయితే ఎంటర్ అవుదామా. ఇక నేనేంటంటే ఫ్రెండ్స్, ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెద్ద పెద్ద ముగ్గులే వేయాలనుకున్నాను. ఆ స్టార్టింగ్ లో అంత ఇంట్రెస్ట్ గా వేయలేదు, కానీ రోజు రోజుకి నాకైతే బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. అండ్ ఇంట్లో నేను ఒక్కదాన్నే చేసేదాన్ని ఉన్నా కూడా 7 అయినా 7:30 అయినా 7:40 ఎంత టైం అయినా ముగ్గు పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయ్యాకనే దాన్ని ఒక చిన్న క్లిప్ తీసుకున్నాకనే వేరే పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ రోజు కూడా అలానే స్టార్ట్ చేశాను అనమాట. ఈ రోజు ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి 7:30 అయిందనమాట. ఈ రోజు ముగ్గు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ముగ్గు అయిపోవడమే ఆలస్యం. వెంటనే వంటగదిలోకి వచ్చేసి అన్ని ఎక్కడెక్కడ సదిరేసి టీ అయితే పెట్టేశాను అనమాట. అప్పటికే మా మామయ్య అయితే బ్రష్ చేసి టీ కోసం ఎదురు చూస్తున్నాడు. బాగానే దీన్ని నిండున్నాయి. మామయ్యకి టీ పోసి వాటర్ ఇద్దామంటే ఇందాక టీ చేయడానికే క్యాన్ లో నీళ్ళు నైట్ బాటిల్లో ఉంటే అవి పెట్టి టీ అయితే చేశాను అనమాట. ఇంకేమన్నా ఉన్నాయేమో మారంలో వెతికితే జగ్గి 2 ఉన్నాయండి. ఇక అవి ఇచ్చేసి మామయ్యకి టీ అయితే పోసాను అనమాట. ఇక ఈ చిన్నగాడు ఉన్నాడు కదండి, వీళ్ళని పని చేసుకొని ఇస్తాడు. ఇక నాకు కూడా టీ పోయి అని ప్లాస్టిక్ గ్లాస్ తెచ్చుకుంటే దాంట్లో కొంచెం టీ అని కొన్ని పాలు అయితే పోసాను అనమాట. కానీ నిండుగా పోయడం వల్ల వాడికి తాగడం రావట్లేదు. నేను తాగిపిస్తానంటేనేమో వినట్లేదు అనమాట. వాడే తాగుతానని గోల చేస్తున్నాడు. మామయ్యకి పొలం దగ్గరికి వెళ్ళడానికి టైం అవుతుందండి. సో నేను ఇంకా ఏ టిఫిన్ అయితే చేసి పెట్టలేదు అనమాట. ఇక అందుకని ఇంట్లో ఉన్న బ్రెడ్ అయితే టీలో ముంచుకొని తినమని చెప్పాను. అండ్ అప్పటికే టైం వచ్చేసి నియర్లీ 7:45 అలా అవుతుంది అనమాట. ఇంట్లో బోండాల పిండి కలిపి ఉన్నా కూడా ఇప్పుడు చేయాలంటే లేట్ అవుద్దని చెప్పేసి నైట్ అన్నం మిగిలిపోయింది అయితే తాలింపులో వేసాను అనమాట. ఇదైతే తొందరగా అయిపోద్ది అన్న ఉద్దేశంతో. ఫ్రెండ్స్, పోపు డబ్బాలో శనగపప్పు పేరుకొని తినే బ్యాచ్ మీలో ఎంత మంది ఉన్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇక్కడ వచ్చేసి మా చిన్నగాడు ఏమంటున్నాడంటే, ఎక్కడ పోయి అక్కడ వదిలేసి పొడి పాపలతో ఆడుకుందా మమ్మీ అని నన్ను అయితే పిలుస్తున్నాడు. సర్లే వస్తే పాలని నేనైతే వాడిని అయితే పంపించాను అనమాట. తాతకి మామయ్య తినేసి పొలం దగ్గరికి వెళ్ళాక ఇక నేను బావ అత్తమ్మ ముగ్గురం టీ తాగేసి టిఫిన్ అయితే చేసామన్నమాట. అండ్ మా బావ కూడా ఇక రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడండి. మా బావ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే ప్రతిరోజు చిన్నగానే ఒక రౌండ్ వేయడం అయితే అలవాటు అనమాట. ఇంకా బావ వెళ్ళిపోయాక ఇక నేను వచ్చేసి ఏం చేశానంటే డాబా పైన ముగ్గు అయితే ఆరబోసానండి. అండ్ అత్తమ్మ ఊర్లోకి అమ్మొస్తే ముగ్గు అయితే తీసుకుంది అనమాట. దాంట్లోకి కొన్ని బియ్యం పట్టిమంటే బియ్యం పిండి అయితే పట్టించాను అనమాట. ఆ రెండింటిని కలిపేసి పైన ఆరబోసాను అనమాట. నేను అనుకుంటూనే ఉన్నాను, నేనేమి ఇక్కడ తీరిగ్గా ముగ్గు ఆరబోస్తున్నా, చిన్నగాడు ఇంట్లో ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనుకుంటూనే స్టెప్స్ దిగుతున్నానండి. ఇక అప్పుడే అత్తమ్మ మొత్తుకుంటుంది, వద్దురా నాని అంటుంది. కానీ ఏం దాని ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి వాడేం చేస్తున్నాడు అంటే, నిన్న మా బావ సరుకులు తెచ్చాడండి. ఇక వాటిలో ఉన్న షాంపులు అవన్నీ ఏమో మెయిన్ వేసుకున్నాడు. అండ్ మినపప్పుది కవర్ ఓపెన్ చేశాడు కానీ ఆ ప్యాకెట్ ని ఇంకా నయం పారబోయలేదనమాట. దాంట్లో నుంచి ఏరుకొని తింటున్నాడు. పాపం మా అత్తమ్మ ఏం చేయలేక కిటికీలో నుంచి ముత్తుకుంటూ అలానే ఉందనమాట. ఇక నేను వచ్చేసి చిన్ని ఏంటి నాని పప్పు అలా పారబోసావు అంటే పారబోసేద్దాం అంటున్నాడు అనమాట. వాడి తెలివి చూడండి ఫ్రెండ్స్. ఏమైనా మనం కింద పడితే పారబోసేస్తాం కదా, అలానే ఇంకా అవి కింద పోతే పారబోసిద్దామని చెప్తున్నాడు అనమాట.
కానీ ఆ డైలాగ్ అయితే నాకైతే చాలా సేపటి వరకు అయితే అర్థం కాలేదన్నమాట. ఇక తర్వాత ఆ పప్పు తీసేసి ఇక వాడే షాంపూస్ తో వాటితో ఆడుకుంటాలి అని చెప్పేసి ఇక నేనైతే మళ్ళీ నా పనిలో అయితే నిమగ్నమయ్యానమాట. తొందర అంట్లు వేసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను అనమాట. మళ్ళీ మామయ్య పొలం దగ్గర నుంచి వచ్చేసరికి రైస్ ఉండాలి అన్నట్టు. మీరేమోండి ఇంత గలీజ్ గా ఉందని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్. నేనేమో నాకు తీరిక లేక చేయట్లే, దానికి తోడు మా చిన్నిగాడు కూడా ఇల్లు వీకి పందిరేస్తాడనమాట. ఈ రోజు మా పెద్దత్తమ్మకి ఏం పని పడిందో ఏమో గానీ ఈ వంకలు అయితే రాలేదండి. ఇక అసలే ఈ రోజు గురువారం అన్నమాట. మళ్ళీ రేపు లేదు ఎల్లుండి మళ్ళీ పూజ ఉంది కదా. ఇక అందుకోసమని పని అయితే తొందరగా కంప్లీట్ చేసుకున్నాను. ఇక మా చిన్నిగాడికి ఫోన్ ఇచ్చి వాడిని ఉయ్యాలో పడుకోబెట్టేసి ఇక బాత్ చేసి వచ్చి మళ్ళీ పూజా సామాన్లు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఈ పూజ పని కంప్లీట్ అయ్యేసరికి నియర్లీ 1 అవర్ పైనే పట్టుద్దండి. ఇక మా బావ కూడా వచ్చాడనమాట మధ్యాహ్నం భోజనానికి. ఈ రోజు నేను ఓన్లీ రైసే వండాను, కూర అయితే ఏం చేయలేదన్నమాట. ఇక అత్తమ్మకి ఇలా అయిన కానించి మేము ఏం చేస్తున్నామంటే ఆ షాప్ లో నుంచి కేజీ లెక్క అయితే పచ్చడి తెచ్చుకుంటున్నాం అనమాట. పండ్ల పచ్చడి ఉంటది కదండి, కొరివి పచ్చడి. అది 100 రూపీస్ కి హాఫ్ కేజీ ఇస్తారనమాట. అది తెచ్చి నేను తాలింపు పెట్టేసుకొని ఇలా కూరలు లేనప్పుడల్లా అన్నంలో వేసుకొని తింటున్నాం అనమాట. అండ్ ఈవినింగ్ పని ఈవినింగే సరిపోయింది. రేపు పొద్దున్నేమో ఇక మళ్ళీ పూజ గురించి ఆ పనులు ఈ పనులు ఉంటాయి అని చెప్పేసి ఇక నాకే ఒక ఐడియా వచ్చేసి ఇక బోండాలు వేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేనైతే బోండాలు వేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. నేను అంతకుముందు ఎప్పుడు వేయలేదన్నమాట. అందుకే నాకు రౌండ్ గా రావట్లేదు అనమాట. నాకు రావట్లేదని మా బావ వేసి చూపిస్తున్నాడు, కానీ మా బావకు కూడా అంత పర్ఫెక్ట్ గా అయితే ఏం రావట్లేదు అనమాట. సర్లేండి, ఫైనల్ గా బొండాలు అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట. అవి టేస్ట్ ఉన్న ఆయిల్ ఉన్న షేప్ ఉన్నా లేకపోయినా అవి అయితే వాళ్ళకైతే నచ్చుతాయి అనమాట. వాళ్ళైతే సాటిస్ఫై అవుతారు. దాంట్లోకి చట్నీ కూడా ఏం లేదండి, ఆ కొరివి పచ్చడినే కాంబినేషన్ గా వేసుకున్నాం అనమాట. అన్నట్టు మన అన్ని వారాలకైనా ఒకేసారి పిండి పట్టుకున్నా కదండి, అందులో తేమ ఉండడం వల్ల అదైతే బూజు పట్టింది అనమాట. ఇక అది వంటికి రాకుండా పోయిందండి, మళ్ళీ పట్టుకోవాలన్నమాట. ఇంకా యాజ్ యూజువల్ ఇంట్లో ఈవినింగ్ పనులన్నీ అయిపోయాక మళ్ళీ దీపారాధన చేసుకుని రామకోట అయితే రాసుకున్నాను అనమాట. ఇక జనరల్ గా ఈవినింగ్ రాగానే పిల్లగాలంతా చికాకు చేస్తారు కదా, మా చిన్నగాడు కూడా అంతే ఫ్రెండ్స్. ఈ రోజు మా బాబు కొంచెం పెద్దలాడు వచ్చేది, ఈ రోజు రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పాడు అనమాట. ఇక వాడు కాస్త చికాకు చేస్తుంటే ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను అనమాట. అన్నట్టు మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.